హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. నేను ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకి అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి సియాజ్ ZDI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2017లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. 2032 దాకా RC వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 85,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తానండి, విత్ ఇన్వాయిస్ ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ చాలా స్మూత్గా ఉంది. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 5 టైర్స్, స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా 100కి దాదాపుగా 80 నుంచి 90% టైర్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో కూడా సెడాన్ కారు మంచి మైలేజ్ అయితే వస్తుంది. 1 లీటర్ డీజిల్ కారు చూస్తానికి పెద్దగా ఉన్న మైలేజ్ విషయంలో నెంబర్ 1 మైలేజ్ అయితే వస్తుంది. 1 లీటర్ డీజిల్కి 20 నుంచి 25 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. అలాగే ఈ కార్కి రియర్ ఏసీ వెన్స్ కూడా అయితే ఉన్నాయండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సర్ కీ సింగిల్ కీ అయితే ఉంది. స్టార్ట్ చేయాలంటే మాత్రం పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి. సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ ఉన్నాయి. లెదర్ సీట్ కవర్స్ అండి. ZDI ప్లస్లో లెదర్ సీట్ కవర్స్ అయితే వస్తాయి. దాదాపుగా 30,000 నుంచి 40,000 రూపాయలు లెదర్ సీట్ కవర్స్ ఈ కార్కి అయితే ఉన్నాయండి. ఈ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్. ఫ్రెండ్స్, అలాగే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ కార్కి స్క్రీన్, కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అయితే ఉందండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చూడొచ్చండి, చాక్లెట్ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్ అండి. 1-2 డెన్స్ కనపడినట్టుగా చిన్నవి అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. ఈ కారు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి ఎటువంటి రస్ట్ అయితే లేదు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4,90,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 4,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, మారుతి సుజుకి సియాజ్ చూడొచ్చు. మారుతి సుజుకి సియాజ్ ZDI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కనపడనట్టుగా చిన్న డెన్స్ అయితే 2 అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. దాదాపుగా ఈ కారు ఇప్పుడు 13 లక్షలు 14 లక్షలు 13 లక్షల కార్ అండి. చూడొచ్చు, 4,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి
80 నుంచి 100% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు 90 నుంచి 100% అయితే ఉంది. కొత్త టైర్స్ అండి, ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డీఫాగర్ అయితే ఉందండి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్ ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే వస్తాయండి. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అండి. సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అండి. దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 85,921 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. రివర్స్ గేర్ అనేది వేయడం జరిగింది. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది చూడొచ్చండి, చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉందండి. ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా చక్కగా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బానెట్ కోళ్ళు వెనకాల సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. మంచి లగేజ్ అయితే పట్టింది మీకు. అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 100కి 100% అయితే ఉందండి. అన్యూజ్ అండి. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది. ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ, కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీని అయితే ఉందండి. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ, చెమ్మలు కానీ, చుక్కలు కానీ ఏం లేవండి. నెంబర్ 1గా ఉంది. టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. రేస్ దేదో और एक बार दे दो. ఇంజన్ బంద్ కరో एक बार. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. एक बार गाड़ी స్టార్ట్ కరో. చాబీ మేరా పాస్ అయ్యి. కారు తాళం నా పాకెట్లో ఉంది. పాకెట్లో ఉంటే కారు స్టార్ట్ అవ్వదు. కారు లోన ఉంటేనే కారు అనేది స్టార్ట్ అయ్యిద్ది అనమాట. एक बार गाड़ी స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఓకే ఆవు 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషను, మారుతి సుజుకి సియాజ్ ZEI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. 85,000 తిరిగిందండి. ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇన్సూరెన్స్ ఉంది. 2 తాళాలు సింగిల్ కీ అయితే ఉంది. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ 4,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్. జై హింద్.